Chicken presents the #1 student show. తగ్గేదలే మా ఆదిత్య యూనివర్సిటీ స్టూడెంట్స్ తో అసలు. Let's start our first round. దానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. బ్యూటిఫుల్ స్మైల్స్, నైస్ అంతే రవి, వాళ్ళతోనే మాట్లాడుకుంటే వాళ్ళతోనే షేవ్ చేసుకోండి, ఇంకా మేమెందుకు ఇక్కడ. రెడీ చేసి వస్తే మీకు కూడా చెప్తుండే హాయ్. రవి మండుతున్నట్టుంది. అవునే, గోరింటాకు పెట్టుకుంటే పండుతుంది. మీకు రవి ముందు హాయ్ చెప్తే మాకు ఎక్కడో మండుతుంది. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకే ఓకే, కొంచెం కూల్ గా మాట్లాడుకోవచ్చు కదా. కూల్ గా మాట్లాడాలు, కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకోవడాలు లేవు. మాతో పెట్టుకుంటే తోలు తీస్తాం. నువ్వు తోలు తీసినా రవి షర్ట్ తీసినా భయపడేవాడు లేడు ఇక్కడ. ఏంట్రా ఇది? అర్థమైంది, రవి మాకు సపోర్ట్ చేస్తున్నాడని భయమా మీకు? రవి మీకు సపోర్ట్ చేసిన, సపోటా జ్యూస్ చేసిన, ఈ రోజు గెలిచేది మేమే. ఏడుందా మనకి జ్యూస్ సెంటర్? హలో కలాం గారు, కళలు కనమన్నారు, కథలు చెప్పలే రవి. ఏంటి నోరు లేస్తుంది? అయితే మా కాలు కూడా లేస్తుంది. గెలిచేది మేము, గెలిచేది మేము. ఇది ఎంత షో పేరు తగ్గేదేలే అంటే తగ్గకుండా ఇట్లా ఫైట్ చేయొచ్చా? తగ్గేదిలే అంటే మనం ఎంటర్టైన్మెంట్ చూపెట్టాలి. ఎంటర్టైన్మెంట్ నేను పోటీ పెడతా, ఆ పోటీలో గెలిచి అప్పుడు కాళ్ళు ఎత్తా, అప్పుడు చేయలేస్తా, అప్పుడు చూపెడదాం. పోటీలో గెలిచిన తర్వాత గొంతులు ఇవ్వాలి. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మేడం సార్, గేమ్ ఏంటంటే బుడగ తీసుకెళ్లాలి, ఆ చైర్ మీద పెట్టాలి, చెయ్యి తీసేసి ఆ బుడగ మీద కూర్చొని ఆ బుడగ పగలగొట్టి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి నాకు హైఫై కొట్టాలి. అది ఎవరైతే ఫస్ట్ హైఫై కొడతారో బెలూన్ పగలగొట్టి ఆ టీమ్ నే ప్రశ్న అడగడం జరుగుతుంది. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ కి 3, 2, 1 go. ఓకే, మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్త వినండి. మీ ముగ్గురే ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ ఇస్, ఎవరన్నా 5 తెలుగులో నటించిన హీరోయిన్స్ పేరు చెప్పండి, కానీ వాళ్ళ స్టార్ట్ పేరు మాత్రం ఎస్ తో స్టార్ట్ అయి ఉండాలి. శృతి హాసన్, సమంత, శ్రీలీల, సాయి పల్లవి, శృతి హాసన్, శ్రీదేవి. రైట్ ఆన్సర్. కుర్చీని మాట్లాడబెట్టి సెకండ్ పాయింట్ కూడా మీరు గెలుచుకున్నారంటే అడ్రస్ లేకుండా ఓడగొట్టిన వాళ్ళు అవుతారు. ఓకే, అప్పుడు చేయలేస్తుందా కాల్ లేస్తుందా అప్పుడు మాట్లాడదాం వాళ్ళతో. రెడీ? మాటలు కాదు చేతలా చెప్పేటండి. 3, 2, 1 and go. చేయితోని కాదు, కూర్చొని పగలగొట్టమన్నా. కూర్చొని పగలగొట్టింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ. ఏవైనా తెలుగులో 5 సినిమా పేర్లు చెప్పండి, కానీ అందులో హీరోయిన్ చచ్చిపోయి ఉండాలి. ఓజీ వెరీ గుడ్. వకీల్ సాబ్ వెరీ గుడ్. కేజీఎఫ్ రైట్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. మీరు చెప్తే 5, వాళ్ళు చెప్పినే కాకుండా మీరు చెప్తే పాయింట్ ఇస్తా. కేజీఎఫ్ వాళ్ళు చెప్పారు. పోలీసోడు. 3, 2, 1. 5 చెప్పమన్నా మీరు 1 చెప్పారు, కనీసం మీరు 3 చెప్పారు. పాయింట్ వచ్చింది.
ఇప్పుడు మీకు పనిష్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక సీన్ ఎనాక్ట్ చేయాలి. మగధీర సీన్ చూసారా, లాస్ట్ కి హీరోయిన్ అది ఓపెనింగ్ షాట్ లో మిత్రవింద అలా కాలభైరవ అలా 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 జారిపోతుంటారు కదా, ఆ సీన్ ఎమోషనల్ గా పర్ఫామ్ చేయాలి. రెడీ? ఎవరు కాలభైరవ, ఎవరు మిత్రబింద? నువ్వు మిత్రబిందే దా. ఏం లేదు, నువ్వు కాపాడడానికి వస్తా ఉన్నావు, వాళ్ళు ఆపేశారు నిన్ను, నువ్వు ట్రై చేయి రావడానికి. నేను నాకు దక్కంది ఎవ్వరికి దక్కని నేను పొడి చేస్తా అంటది ఆమె. ఇట్లా పట్టుకుంటది, పొడుస్తా ఇట్లా పట్టుకో, పెళ్లికి వచ్చి కూర్చున్నట్టు. దాని తర్వాత ఇప్పుడన్నా నీ మనసులో మాట బయట పెట్టు భైరవ, నేను పోతున్నా. మ్యూజిక్. ఓ సొట్ట బిందా, రెడీ? నేను విలన్. నాకు దక్కనిది నేను విలన్ని. రే నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వా. సో హీరో డేట్స్ కారణం వల్ల మారాడు, తెల్లబైరవ వచ్చాడు. 3, 2, 1 మ్యూజిక్. భైరవ ఇప్పటికే అయ్యో కాలభైరవ నువ్వు ఇట్రా, నువ్వు అడుగు. కింద కూర్చో పొడి చేసిన నిన్ను ఆల్రెడీ. శివాలయంలో మెట్ల మీద ఇప్పుడైనా నీ మనసులో మాట చెప్పు భైరవా. తప్పట నా మనసులో మాట చెప్తా, కానీ ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల తర్వాత చెప్తాను. కారు మబ్బులు నిన్ను కమ్మేశాయి అనుకుంటున్నాయి భైరవా. చీకటి తలుపులు చీడ్చుకొని మళ్ళీ పుడతావురా భైరవా. ఓకే 2 పాయింట్స్ ఇక్కడికి వచ్చినాయి, కనీసం ఈ ఒక్క పాయింట్. రెడీ? 3, 2, 1 గో. ఓకే మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ ఇప్పుడు. ఎవరన్నా 4 ఆర్టిస్టుల పేర్లు చెప్పు తెలుగులో నటించిన వాళ్ళు, కానీ వాళ్ళు హీరోకి ఫాదర్ క్యారెక్టర్ చేసి ఉండాలి. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు గారు, రాజేంద్ర ప్రసాద్. వెరీ గుడ్. ఇంకొకటి జగపతి బాబు గారు ఏ హీరోకి ఫాదర్ గా నటించారు? విన్నర్ హీరో ఎవరు? పాయింట్ వచ్చింది. ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్స్ గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ అట్లుంటది మనతోని. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకే? ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు రాయాలి. రాసిన తర్వాత ఫైనల్ గా ఒక 5 క్వశ్చన్స్ అయిన తర్వాత మ్యాచ్ చేస్తా కరెక్ట్ ఆన్సర్ ఏంటో అని. మీద మీ నిక్ నేమ్ అన్నా మీ పేరన్నా రాయండి. ఫస్ట్ క్వశ్చన్, నిహారిక క్లాస్ రూమ్ లో ఏ సబ్జెక్ట్ టీచర్ చదువు చెప్తుంటే పడుకుంటుంది, ఎక్కువ నిద్రపోతుంది? శ్రీదేవికి అస్సలు ఇష్టం లేని ఒక ఫుడ్ ఐటమ్.
నిహారిక శ్రీదేవిలో ఇద్దరిట్లో బాగా డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెట్టేది ఎవరు? బల్త ఖర్చులు, అవసరం లేని విషయాలకు కూడా ఖర్చు పెడతారు ఎవరు? శ్రీదేవి ఎవరైనా తిట్టాలంటే ఎక్కువగా తిట్టే బూతు. రీసెంట్ గా నిహారికని ఆకట్టుకున్న పాట, రెగ్యులర్ గా అదే పాట వింటుంది, లేకపోతే ఈ పాటనే పాడుతుంది. శ్రీదేవికి ఆదిత్య యూనివర్సిటీలో బాగా ఇష్టమైన స్పాట్ ఏంటి? ఇంత పెద్ద క్యాంపస్ లో ఇష్టమైన స్పాట్ అది చెప్పండి అన్న ఆన్సర్లు. నిహారికకి ఏ సబ్జెక్ట్ చెప్తుంటే నిద్ర వస్తుంది, ఏ సబ్జెక్ట్ వింటుంటే నిద్ర వస్తుంది? ఏడిఎస్ అంటే అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్. నీకు మ్యాథ్స్. మ్యాథ్స్ అప్పుడు నిద్రపోతుందంట. అంటే నాకు తెలిసి ఏడిఎస్ అప్పుడు కూడా నిద్రపోతుంది, మ్యాథ్స్ అప్పుడు కూడా నిద్రపోతుంది. ప్రతిదానికి నిద్రపోతాను నేను. అవుతున్నాను. అది ఎట్లా అవుతున్నావు మరి నిద్రపోతుంటే? వన్ డే బ్యాటింగ్ ఎగ్జామినేషన్ హాల్లో నిద్రపోగా ఆడ దొబ్బింది. నెక్స్ట్, శ్రీదేవికి ఏ తినే వస్తువు చూస్తే చిరాకు? చెప్పు. పపాయ. ఉప్మా. పపాయ అంటే నచ్చదు కదా. అవును, ఉప్మా కూడా నచ్చదు. చాలా విషయాలు నచ్చని ఉంటాయి. మరి అదే రాయి. మరి అదే రాసాను. మరి ఆవిడ వేరే రాసింది కదా. ఉప్మానా పపాయనా ఇప్పుడు ఫైనల్ గా? ఉప్మా ఇష్టం లేదు, ఉప్మా కూడా ఇష్టం. ఆమెకి ఉప్మా రాసిందంటే ఉప్మా కంటే పపాయ ఓకే. అసలు పపాయ తిందది. అసలు ఎప్పుడైనా ముట్టుకున్నావు నువ్వు? మరి ఎందుకు? పపాయ ముట్టుకోదా? ముట్టుకోనికి ఏమైంది? కరుస్తుందంట. పపాయ కరుస్తుందా? ఇష్టం ఉండదు. మూడోది, నిహారిక శ్రీదేవిలో బల్త ఖర్చులు ఎవరు పెడతారు? నిహారికనా? ఎందుకు దీని మీద పెడుతుంది ఎక్కువ? ఏదైనా తినడానికి కానీ ఏదైనా అవసరం లేని విషయాల్లో ఎక్కువ ఖర్చు పెడుతుంది. వెరీ గుడ్. ఒక్కటి కలిసిందమ్మా, వెరీ గుడ్. తిట్టే దాంట్లో ఊత పదాలు లేకపోతే బూతు ఏంటి? గాడిది. ఎదవా. ఎదవా అనే కదా. గాడిది కూడా అంటాను కదా. అంటావు, ఎదవా అంటావు కదా. ఇప్పుడు ఈమె ఎదవనా గాడిదా? నేను ఎదవాది గాడిద. ఇది బాగా సెట్ అయింది మీకు. ఓకే, నిహారిక ఎక్కువగా ఇవాళ రేపు ఇనే పాట ఇదేమిటమ్మా మాయా మాయా. ఇదేమిటమ్మా మాయా. వావ్, మ్యాచ్ అయింది. ఇదేమిటమ్మా మాయా మాయా. వెరీ గుడ్. లాస్ట్ అండ్ ఫైనల్, శ్రీదేవికి ఈ క్యాంపస్ లో ఫేవరెట్ ప్లేస్? గ్యాలరీ. యాక్చువల్ గా చెప్పాలంటే అది తప్పు రాసింది అక్కడ. అది గ్యాలరీ అని చెప్పుద్ది కానీ హాస్టల్లోనే ఉంటది ఎప్పుడు చూసినా. ఏంద్రా, నీ గురించి నువ్వే తప్పు రాసినావా? నీ గ్యాలరీ ఇష్టమా హాస్టల్ ఇష్టమా? రెండు ఇష్టం. సో పాయింట్ ఇచ్చేయండి. రాయాలి, కరెక్ట్ గా రాయాలి. కాబట్టి మీరు 1, 2, రెండోది నిహారిక 2 అంటే అవుట్ ఆఫ్ 6 2. కాబట్టి మీ ఫ్రెండ్షిప్ ఇట్ ఇస్ 20 to 30% స్ట్రాంగ్ గా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పేషెంట్స్, మీ నిక్ నేమ్స్ అన్న మీ పేర్లను రాసేయండి పైన. ఫస్ట్ క్వశ్చన్, ఝాన్సీకి ఏ హీరో అంటే క్రష్? మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ కోసం తెచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి? వండుకొని తీసుకొచ్చింది, ఇంట్లో నీకు తినిపించినా సరే, నీ కోసం ఇంటి నుంచి తెచ్చినా సరే. మళ్ళీ ఫుడ్ సైజ్ ఎంత? చెప్పుల సైజ్ ఎంత? ఝాన్సీకి అస్సలు ఇష్టం లేని సినిమా? మళ్ళీ బంకు కొట్టడానికి చెప్పే రీజన్ ఏంటి? మళ్ళీకి మీ కాలేజ్ లో నచ్చని ఒక ఫ్రెండ్. ఓకే, అటు తిప్పి ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఝాన్సీకి సెలబ్రిటీ క్రష్ ఎవరు? హార్దిక్ పాండ్యా. ఎస్, హార్దిక్ పాండ్యా. మ్యాచ్ అయింది. ఎస్. లాస్ట్ టైం మళ్ళీ ఇంటి నుంచి లేకపోతే మళ్ళీ ఇంటికి పోయినప్పుడు నువ్వు తిన్నది ఏంటి? ఆకు పకోడీ. ఆకు పకోడీ తిన్నావు.
ఆకు పకోడీ కామా బాయా? బూందీ అన్న. ఆకు పకోడీ బూందీ తిన్నావు. నువ్వేం పెట్టినావు? సొరకాయ గారెలు. సొరకాయ గారెలు పెట్టినావా? నిజం చెప్పి ఎవరింట్లో తిన్నావు బూందీ? తను తీసుకురాలేదు కదా మళ్ళీ. ఎవరికి పెట్టినావు సొరకాయను? అంటే అంతకు ముందు లాస్ట్ టైం తెచ్చినావు. తిన్నది తిని మర్చిపోయింది బూందీ అంటుంది. మళ్ళీ చెప్పుల సైజ్ ఎంత? 9, 8. అది నీది కదా. అది కూడా దొబ్బింది. ఝాన్సీకి బాగా చిరాకే. అంటే ఇది కూడా ఒక సినిమానా అని అనుకున్నది. ఏంటి? ఖుషి. రీసెంట్ గా వచ్చిన ఖుషి, విజయ్ దేవరకొండ. ఆ సినిమా నచ్చదా ఆమెకి? డూడ్ రీసెంట్ గా వచ్చిన సినిమా ఖుషి. నచ్చదా ఖుషి? నచ్చదు. ఇద్దరిది అక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. ఫైనల్ అమ్మకి మళ్ళీ బంక్ కొడితే ఏం చెప్తది? క్లాస్ కి ఎవరు రాలేదని చెప్తాను. ఏం చెప్తావు? హెల్త్ ప్రాబ్లం. మళ్ళీకి నచ్చని ఫ్రెండ్, చిరాకు వచ్చే ఫ్రెండ్ ఎవరు చెప్పు? దీపక్. నందన్ రాసినావు. ఎవరి నందు? ఎందుకు చిరాకు? నందు నా ఫ్రెండ్. నందు నీ ఫ్రెండ్. ఈ దీపక్ ఎవరు? ఎవరో ఒక అబ్బాయి అన్న. నచ్చడా అబ్బాయి అంటే? మల్లిక. ఎందుకు? చూడడానికి చిరాగ్గా ఉంటాడు. అయ్యో రామా. ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మీకు మ్యాచ్ అయిన ఎన్ని? హార్దిక్ పాండ్యా వచ్చి మిమ్మల్ని కాపాడాడు. ఒకటే మ్యాచ్ అయింది అండ్ అవుట్ ఆఫ్ 6 ఓన్లీ 1 కాబట్టి 10 to 20% మీది. అండ్ వాళ్ళు ఎక్కువ ఆన్సర్ చెప్పింది వాళ్ళిద్దరు. ఏది వాళ్ళిద్దరు? కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారమ్మా. ఆదిత్య యూనివర్సిటీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కి కంగ్రాచులేషన్. Alright, so last round, let's start. Hey, bidda. Hey, bidda. Idi na adda. Alright, so binoculars లో దూరం దగ్గరగా దూరం కనబడతాయి. అయితే ఇక్కడికి వస్తారు, ఈ రింగ్ మీద నిల్చుంటారు. ఇక్కడ నా పక్కన ఒక రింగ్ ఉంది. బాల్ తీసుకుంటారు, ఆ సర్కిల్ మీద బాల్ పెట్టి వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి తంతారనమాట ఆ బాల్ ని ఆ గోల్ పోస్ట్ లో. Got it? Your time starts in 3, 2, 1, go. Next. టక్కా గుండె తట్టి చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు. Go. Thunder! సర్రా కన్ను కొట్టి గిర్రా నన్ను చొట్టి ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకో పిల్లో. వెతుకువా కిస్సారమేమో థండరని, నిస్సారమైతే బ్లండరని. మచ్చుకో ఎర్రకిపోయే మ్యాటరని, ఎర్రకిపోయే మీటరని. కుర్రాడి నిండా కాలనకుండా లెక్కలేనికి కులేనని. మెచ్చుకో పిల్లు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు. మెచ్చుకో. Time is up. All right, so 2 balls goal post లో వెళ్ళినాయి కాబట్టి మీ score is 2 and your target is 3. Take your positions. Go. ఆడా గెట్టు కింద పెట్టాలి. ఏడలేదు, పెట్టు, కొట్టు. టైం లేదు, కొట్టు.
అదిరింది నే తిరిగింది తొమ్మి జరిగింది గుండెల్లో వాటా ప్లేయింగ్ ఒక్కసారి చూసి ఏడేడ కొట్టిర్రో మీరే చూసుకోండి. ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గేమ్. ఈటీవీ అట్ 30 years. ఈ స్పెషల్ ఇయర్ 30 years సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి తగ్గేదలే ఈటీవీ నుంచి ఒక స్పెషల్ షీల్డ్ టు అ స్పెషల్ పర్సన్, మా పెళ్లిగాని ప్రసాద్ గారు. అది ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ వెన్ కాప్ చికెన్ ప్రెజెంట్స్.